నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని శ్రీ కనకదుర్గా నగర్ కాలనీలో ఈరోజు బోనాల పండుగ సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారికి మొదటి కుమ్మరి బోనం ఎక్కించారు. తరువాత కాలనీ వాసులు బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీకి సంబంధించిన పలువురు మీడియాతో మాట్లాడారు. మనం ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా శ్రీధర్ కాలనీ ఎన్క్లేవ్ అండ్ ప్లస్ మన ఇక్కడ వచ్చి అణుశక్తి నగర్ కాలనీ పురస్కరించుకొని ఇప్పుడు శ్రీ దుర్గా కాలనీ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాం. మనము ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కాలనీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు. మరి బోనాల పండుగ విశిష్టత ఏంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? మేము సుమారు ఇది ఓల్డ్ టెంపుల్. నేను 4 ఇయర్స్ నుంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇది పురాతనమైన టెంపులే, కానీ మేము ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాము. ముందుగా ఎన్ఎస్టీవీ వాళ్ళకు వాళ్ళ ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకొని చూస్తున్నందుకు. మేము కనకదుర్గ కాలనీ వాసులం అందరము కలిసి అంగరంగ వైభవంగా బోనాలు ఎత్తుకొని డప్పుల సప్పుడుతోటి వైభవంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. సుమారు ఎంతమంది వచ్చారు, ఎన్ని బోనాలు సమర్పించారు? సుమారు 100 బోనాలు సమర్పించడం, 500 మంది వచ్చారు. దీని విశిష్టత ఏంది? బోనాల పండుగ అంటే ఏంది? అసలు తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్. దీని గురించి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు, కానీ ఇది పురాతనమైన పండుగ. బోనాలు అనేది ఒకప్పుడు ఏదో అమ్మవారు అది సోకిందని చెప్పి అప్పటి నుంచి అమ్మవారికి మన ఫ్లూ వచ్చింది. ఆ ఫ్లూ నుంచి అమ్మవారి బోనాలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లోనే స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ నుంచి పల్లెటూళ్ళందరికీ పాకినాయి. ఇది పురాతనమైన సాంప్రదాయం. ఇది బోనాలు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. నిజాము ప్రభుత్వం నుంచే ఈ బోనాల సాంప్రదాయం నడుస్తుంది. బోనాలు అనేది ఈరోజు కొత్తగా ఏం కాదు. తెలంగాణలో బోనాలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు బోనాల పండుగ ఇది ఇంతతో ముగియ ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా నెక్స్ట్ వీక్ కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ మాకు వినాయక చవితి అంగరంగ వైభవంగా మా కనకదుర్గ కాలనీ వాసులు అందరం బ్రహ్మాండంగా చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు కనకదుర్గ కాలనీలో బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా బోనాలందరూ మహిళలందరూ తీసుకొని రావడం జరిగింది. సుమారుగా 100 నుంచి 150 బోనాలు సమర్పించిన అమ్మవారికి. ఒక 500 మంది పిల్లలు అందరూ కలిసి అమ్మవారికి జాతర లెక్క వచ్చి డప్పుల సప్పుడుతోటి బోనాలు సమర్పించడం జరిగింది. మొదటగా మన ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ మన బోనాల శుభాకాంక్షలు. కనకదుర్గ కాలనీ తరపుకెళ్ళి ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే, మన ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం మన పురాణత పెద్దల నుంచి వస్తున్నటువంటి ఈ బోనాల పండుగని అంగరంగ వైభవంగా కాలనీవాసులు అందరూ ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరిగింది. అలాగే డప్పుల సప్పుడుతోని మంచిగా ఉమ్మడిగా అందరూ కలిసి అక్కయ్యలందరూ బోనాలు మన పోచమ్మ తల్లి ఆలయానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఈ యొక్క పోచమ్మ తల్లి బోనాలు సమర్పించి అందరూ వెళ్ళడం జరిగింది. ఉదయం 5 నుంచి ఈ యొక్క కార్యక్రమం నడవడం జరుగుతుంది. మొదట 5 గంటలకు అమ్మవారికి మన కుమ్మరివారి బోనం సమర్పించిన తర్వాత కాలివారి బోనాలు ఒక్కొక్కటిగా అందరూ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. తదుపరి 2 గంటల నుంచి మన అమ్మవారికి ఊరేగింపుగా డప్పుల సప్పుడుతోని కాలనీవాసులందరూ అమ్మవారికి బోనాలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క బోనాల సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మన పోచమ్మ తల్లి దయ చూడాలని కోరుకుంటూ ఈ యొక్క కాలనీ అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుంది పోచమ్మ తల్లి దయ వల్ల. ఓకే.